we should not suffer, our families should not suffer. Adi, whatever action we take, we should always have that in mind. So that is something sometimes manam మూడ్లో ఉన్నప్పుడు ఆర్ ఎక్సైట్మెంట్లో ఆర్ అది టీనేజ్ ఫేజ్ అన్నా అది మనం ఆర్ పియర్ ప్రెషర్ అన్నా మనం అది క్యారీ ఆన్ అయిపోతాం. వీ డోంట్ థింక్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్. సో ఐ థింక్ విత్ మై స్టోరీ అది ఒక దేర్ ఈస్ ఆల్వేస్ అ కాన్సిక్వెన్స్ టు యువర్ యాక్షన్. దట్ ఈస్ వన్ లెసన్ ఎవ్రీవన్ విల్ లెర్న్. డైరెక్టర్ గారు, ఇది ఇప్పుడు 31st నైట్ మనకి ఇది ఆన్ ఎయిర్ అవుతుంది ఆహాలో. అయితే ఇది సీజన్ 1 and 2 అలా ఏమన్నా ఉందా? లేదండి, ఒకటే సీజన్. కాకపోతే ఏంటంటే 10 ఎపిసోడ్స్ అండి టోటల్గా. మనకి 3 మనం ఫస్ట్ వీక్ 3 ఎపిసోడ్స్ రిలీజ్ చేసి సెకండ్ వీక్ 3 అండ్ అనదర్ 4 ఎపిసోడ్స్ లాస్ట్ వీక్ అండి. ఓకే, తర్వాత వీక్ టోటల్గా 10 episodes. 3 వీకెండ్స్ అండి, 10 ఎపిసోడ్స్. రైట్. అంటే ఈచ్ ఎపిసోడ్ మనకి డ్యూరేషన్ ఎంత ఉండే అవకాశం? అరౌండ్ 30 అండి. ఒకటి 30, 29. అన్ని క్యారెక్టర్స్ ఉన్నారు. ఓవరాల్గా 5 hours ఆల్మోస్ట్. రైట్. అంటే నాకు అంటే కనిపించే మనం కాకుండా ఇంకెవరు ఉన్నారు సార్ యాక్చువల్లీ? ఎందుకంటే నేను మూవీ ఎవరికి చూపించలేదు ఇంకా. చాలా రామ్నాథ్ మలాని గారు ఉన్నారు, పేరు శేఖర్ గారు ఉన్నారు, తాగుబోతు ఛత్రపతి శేఖర్ గారు, తాగుబోతు రమేష్ గారు ఉన్నారు, మీరున్నారు. సర్ప్రైజ్ ఎలిమెంట్ చెప్పారు. ఇందాక నేను చెప్పి ఆయన చెప్పారు. నేను ఎందులో సార్ ఒక చిన్న ఎపిసోడ్ అది మా రెక్కీలో పరదేశీగా చేసిన ఫెంటాస్టిక్ యాక్టర్. ఆయన పేరు చాలా ఇష్టం. ఓకే, ఆయన గొంతు చాలా ఇష్టం. ఆయన కూడా చేశారు రెక్కీలో. హీ యాక్చువల్లీ ఈస్ ద మెయిన్ వన్. లాస్ట్ క్లైమాక్స్ చూసారంటే సోలో షాట్ ఇచ్చి ఉంటారు. యాక్చువల్లీ రెక్కీ 2 ఇస్ అబౌట్ డూయింగ్ రెక్కీ టు ఆయన పడ్డాన్ని. కాదు వాచ్మెన్ గా చేశారు కదా. చాలా మంచి సీన్ అది, సీక్వెన్స్. రైట్. చాలా మంచి సీనియర్ ఆర్టిస్ట్, వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఆయన గొంతు నాకు చాలా ఇష్టం. సిద్ధార్థ్ మీనన్ అని ఆయన, హీస్ ఫ్రమ్ మలయాళం అన్నమాట. ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రోల్ చేశారనమాట. యాక్చువల్గా అనుకుంది ఏంటంటే అండి, యూనిక్ పాయింట్ కాబట్టి మలయాళం నుంచి, తమిళ్ నుంచి, తెలుగు నుంచి అలా ప్లాన్ చేసి చేసుకున్నాం. అదర్ లాంగ్వేజ్ లో కూడా ఇచ్చే అవకాశం ఉందండి? తమిళ్ కూడా రిలీజ్ అవుతుందండి ఆహా నుంచే. ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది టెక్నికల్గా, డబ్బింగ్స్ అవన్నీ అక్కడ కూడా రిలీజ్ చేస్తున్నాం. రైట్. అలోర్గా యాజ్ అ ప్రొడ్యూసర్గా మీ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారండి? బికాస్ ఇట్స్ ఫస్ట్ వన్ కదా మీకు, అందుకనే. ఎక్స్పీరియన్స్ రియలీ ఎంజాయ్డ్ ద ఎవ్రీ మూమెంట్ అండి. ఇట్స్ లైక్ గ్రేట్ లెర్నింగ్. యూనో ద లెర్నింగ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఐ బిలీవ్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్కి కూడా నాకు బాగా హెల్ప్ అవుతుంది.